హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 114వ భాగాన్ని వినేద్దాం. కంపెనీ గంజారకుని ముందు ప్రత్యక్షమై గాధకుల వారు శౌర్య రుద్రాక్షమాలని తీసుకోవటం గురించి చెప్పి నా తొలి ప్రయత్నం మొదలు పెడుతున్నాను గురువా అని పలికింది. గంజారకుడు విజయోస్తు కంపెనీ అని మళ్ళీ తన పనిలో తను నిమగ్నమయ్యాడు. ఒక్క సందేహం గురువా, ఈ కైరాసురుడు మీకు సహాయం చేస్తాడా? అతను ఒక దానవుడా? అయితే నిద్రలో ఎందుకు లేడు? అలా కాదంటే మీకెందుకు సహాయం చేస్తాడు అని అడిగింది కంపెనీ. ఆ మాటలకి గంజారకుడు, కైరాసుర అంటే అసురుడు కాదు కంపెనీ. అసురులపై ఉన్న మక్కువతో కైరా అనే మహాబలుడు తన నామధేయాన్ని అలా మార్చుకున్నాడు. అతను ఎక్కడో కొండ గుహల్లో దాగి తనకి ఎంతో ప్రాణప్రదమైన శివుణ్ణి తలుచుకుంటూ ఆహారం నీరు వేటితో పని లేకుండా ఆ శివనామాన్ని ఊపిరిగా చేసుకుని నేను పుట్టిన క్షణాల నుంచి తపస్సులోనే ఉన్నాడు. అతడొక క్షత్రియుడు. అలాగే అసురులు ఆయనకి స్నేహితులు. అందుకే వాళ్ళంటే ఆయనకి మక్కువ. వాళ్ళు నిద్రావస్థలో ఉండడంతో అది ఆ దైవం యొక్క ఇచ్ఛ అనుకొని తపస్సులో ఉండిపోయాడు. ఇప్పుడు మన ప్రయత్నం వివరిస్తే రాక్షసుల కోసం ఆయన తప్పక ఆ శౌర్యతో ఢీకొంటాడు. అలాగే ఆ శౌర్య ప్రాణాలు హరించి మనకున్న అడ్డుని తొలగిస్తాడు. మన మాయలన్నీ ఆ దాత్రి ప్రేమ మాయ వల్ల ఆ శౌర్యపై పని చేయకపోవచ్చు. కానీ కైరాసురుని విషయంలో అలా ఉండదు. ఎందుకంటే అతని బలాన్ని ప్రయత్నాన్ని ఏ మాయశక్తులు ఆపలేవు. కంపెనీ ఆ మాటలకి ఆలోచిస్తూ, మీకు తెలిసిన కైరాసురుడు గురించి చెప్పారు, నాకు తెలిసిన కైరాసుని గురించి చెప్పనా? గంజారకుడు అలానే చూస్తూ ఉంటే, ఎందుకో తెలియదు గురువా, ఆ కైరాసుడి ప్రసన్నం నీ మెడకి యమపాసం అవుతుందేమో అనిపిస్తుంది అంది కంపెనీ. నాకు యమపాసంగానా? ఏం మాట్లాడుతున్నావు కంపెనీ? నోరు మూసుకొని పో అన్నాడు. గురువా, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పాను, ముందు వినండి. కోపంగా చూసి చెప్పు అని నొక్కి పలికాడు. అతను ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని పొందడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతాడు. తనకి రాక్షసులంటే మక్కువ అని అన్నారు గురువా మీరు. కానీ నాకు తెలిసి అతను ఓ క్షత్రియుడులా ఉన్నా కూడా నిలువెల్లా రాక్షస బుద్ధితో మునిగిపోయి ఉన్న రాక్షసుడు. దైవ ధర్మం అని కాదు, ఆ పరాశక్తికి ఎదురు తిరగలేక పరమశివునిపై ఉన్న విశేషమైన భక్తితో తన్ని తాను నిలుపుకున్నాడు. అతను ఎక్కడ ఉంటే అక్కడ అరాచకం, అధర్మం, రక్తపాతం. అంతేకాదు అతనొక స్త్రీలోలుడు. లెక్కలేనంత పాపాల చిట్టా ఉన్నా కేవలం ఆ పరమేశ్వరునిపై ఉన్న అంకుటిత భక్తి తనలో ఉన్న మానవ మనసుని తట్టి లేపటానికి ప్రయత్నిస్తూ ఇప్పటి వరకు ధ్యానంలో నిలిపింది. అంతేనా గురువా అంది. ఇంత తెలిసి నన్నెందుకు అడిగావు? ఎందుకలా అనుకుంటున్నావు అన్నట్టు ఉన్నాయి గంజారకుని చూపులు. అతని గురించి తెలిసినా అతనొక దానవుడు అనుకున్నాను గురువా ఇప్పటి వరకు. అలా అయితే నిద్రలో ఉండాలి కదా అనే సందేహం, అందుకే అడిగాను. గంజారకుడు మనసులో సమయం వృధా అయింది అనుకుని, వ్యర్థ ప్రేలాపన ఆపి నీ పని నువ్వు కానివ్వు, ఇకపో చాలా మాట్లాడావు అని బిగ్గరగా చెప్పి తన పనిలో తానున్నాడు. కంపెనీ తల ఊపి అక్కడి నుంచి మాయమైంది. వింధ్య తేజ్ని గదికి తీసుకెళ్ళింది. విదర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త అన్నయ్య, ఏమన్నా హెల్ప్ కావాలంటే రామ్ని అడుగు, లేదంటే నన్నే పిలువు అంది వింధ్య. రామ్ తేజ్ని. వింధ్య మాటలు చూసి, ఏదో పేషెంట్కి చెప్తున్నట్టు చెప్తున్నావు, ఏమైంది వింధ్య అన్నాడు. ఏం కాలేదురా, సరే వింధ్య నువ్వు వెళ్ళు అన్నాడు తేజ్. వింధ్య సరే అన్నట్టు తలూపి వెళ్ళిపోయింది. రామ్ ఏమైందిరా అన్నాడు తేజ్ని. ఏం కాలేదురా బాబు. అది సరే, తాన్యాతో మాట్లాడావా? ఇప్పటి వరకు ఒక్కటే ఉందేమో. లేదురా, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అని తేజ్ని చూస్తూ ఉన్నాడు. తేజ్ నీరసంగా అనిపించాడు రామ్కి. రామ్ మళ్ళీ మాట్లాడేంతలో నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానరా అని వెళ్ళిపోయాడు తేజ్. ఆలోచనలతో తల హీట్ ఎక్కేలా ఉంది అనుకున్న దాత్రి బెడ్పై వెనక్కి చేతులు పెట్టి కళ్ళు మూసుకొని మెడని వెనక్కి వాల్చింది. శౌర్య వెన్ను దాత్రికి పరుపుగా మారడంతో అలానే ఉండి చిన్న చిరునవ్వును చిందించింది. శౌర్య నవ్వుతూ, కంపెనీ విషయానికి ఇంతలా తల వద్దలు చేసుకుంటే గంజారకుని వంతు వచ్చేసరికి ఏం చేస్తావు దాత్రి అన్నాడు. దాత్రి నుంచి సమాధానం లేదు. కానీ ఇంతలోనే శౌర్య మనసుకి ఏమనిపించిందో, ఓహో, ఎవరిలో అయినా ప్రవేశించి ఉంటే వాళ్ళకి ప్రమాదమనా? సరే కూల్, రేపు ఈవినింగ్కి దాన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం సరేనా అన్నాడు. అప్పటికి దాత్రి సమాధానం చెప్పకుండా చిన్న నవ్వుతూ ఉంది. మాట్లాడవా, మౌనవ్రతమా అని అటు తిరుగుబోతుండగా యామిని గారు వచ్చి డోర్ కొట్టి తినడానికి రండి అని వెళ్ళిపోయారు. శౌర్య అటు చూసి, వెళ్దామా దాత్రి అన్నాడు.
వెళ్దాం కానీ తినడానికి కాదు అని నెమ్మదిగా శౌర్యకి దూరం జరిగి పైకి లేచి, కంపెనీ బాధలో లేదు శౌర్య, ఆనందంలో ఉంది. దాన్ని మనం ఏమీ చేయలేకపోయామన్న విజయానందంలో ఉంది అని శౌర్య చేయి పట్టుకుని బయటికి తీసుకునొచ్చింది. శౌర్య ధాత్రి మాటలకి ఆలోచిస్తూ వెనక నడిచాడు. అప్పుడే తాన్య డార్క్ పర్పుల్ కలర్ చీరలో తన గది నుంచి బయటకొచ్చింది. ధాత్రి ఆ చుట్టుపక్కల ఎవరు ఉన్నారా అని చూస్తూ ఉంది. తనకి ముందుగా ఫోన్లో ఏదో చూస్తూ బయటకు వస్తున్న రామ్ కనిపించాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి విదర్ వచ్చి హాయ్రా అని శౌర్యతో అన్నాడు. ధాత్రి విదర్ వైపు చూసి తన ఫేస్ని ఇంకాస్త పక్కకు తిప్పగానే దూరంగా గాలికి వదిలేసిన హెయిర్ని సరిగ్గా అనుకుంటూ వాళ్ళ వైపుకే వస్తున్న తాన్య కనిపించింది. చాలా కొత్తగా అనిపించింది కూడా. రామ్ ఉన్న చోట నుంచి తాన్య దగ్గరికి వెళ్ళి ఏంటి తాన్య టుడే స్పెషల్ అన్నాడు. తాన్య ఒక స్మైల్ ఇచ్చి ఏం లేదు కట్టుకోవాలనిపించింది అంతే అంది. రామ్ ఒక స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. శౌర్య తన వైపే చూస్తున్నాడు అని తాన్య చూస్తే విదర్ శౌర్య మాట్లాడుకుంటున్నారు. ధాత్రి తన వైపు చూస్తుండడంతో వెంటనే తల వంచేవై ఓ నవ్వు నవ్వుతూ తల వంచింది. ధాత్రి ఓ స్మైల్ ఇచ్చి విదర్ వైపు చూసింది. ఇంతలో అక్కడికి వచ్చిన రామ్తో తేజ్ ఎక్కడా అంది. తేజ్ రాలేనన్నాడు ధాత్రి, నేను తీసుకెళ్తానులే ఫుడ్డు. ఓకే అంది ధాత్రి. ఇంతలో వాళ్ళ దగ్గరికి తాన్య వచ్చింది. శౌర్య విదర్ ఓసారి తాన్యాను చూసి మళ్ళీ వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ధాత్రి తన చుట్టూ ఉన్న అందరినీ పరిశీలిస్తూ ఉంది. అందరూ కలిసి డైనింగ్ హాల్కి నడిచారు. ఎప్పుడు తిన్నావు, మళ్ళీ ఎప్పుడు తింటున్నావు అని ఆలోచనలో ఉన్న ధాత్రి చేపట్టుకుని లాగి కూర్చోబెట్టి వడ్డించారు మాధవి గారు. యామిని గారు నవ్వుతూ అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. శౌర్య ధాత్రిని చూస్తాడు. చాలా నార్మల్గా తింటుంది. అది చూసిన శౌర్య ఇందాక తినను అంది అనుకుని తను తింటున్నాడు. ఇంతలో కరెంటు పోయింది. ఈ టైంలో కరెంటు పోవడం ఏంటి అనుకున్నారు అందరూ. ఇంతలో ఏవో చిన్న శబ్దాలు. అందరికీ ఏం అర్థం కాలేదు. అంతలోనే కరెంట్ వచ్చింది. మరుక్షణం శౌర్య బుగ్గపై ఎర్రటి పెదవుల గుర్తులు. శౌర్య పక్కనున్న తాన్య తన బుగ్గల్ని రుద్దుకుంటూ వలకబోసిన సిగ్గు. ఈ రెండు ధాత్రి కంటలో పడ్డాయి. ధాత్రి పక్కనే ఉన్న మాధవి గారు శౌర్య బుగ్గలపై ఉన్న మార్కును చూసి ధాత్రి వైపు నవ్వుతూ చూసి ఇక్కడేనా మీ అల్లరి అని చిన్నగాని శౌర్య దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా శౌర్య బుగ్గపై ఉన్న గుర్తులని తుడిచారు. ధాత్రి ఆ గుర్తుల్ని చూస్తూ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మాధవి గారి వైపు ఏం అర్థం కాకుండా చూస్తున్న శౌర్య ధాత్రి అలా వెళ్ళిపోవడంతో ధాత్రి అని పిలుస్తూ లేవబోయాడు. నా కోడలికి సిగ్గు ఎక్కువై ఉంటుంది, నేను పెట్టిస్తాలే, తీసుకుని వెళ్దూలాగానే శౌర్య అని చిన్నగా చెప్పి అందరి వైపు చూసి వాళ్ళ కళ్ళల్లో మెదులుతున్న ప్రశ్నలు చూసి వాళ్ళమ్మ వాళ్ళు గుర్తొచ్చినట్టు ఉన్నారు ధాత్రికి. మీరు తినండి అని సమాధానపరిచారు. తాన్యాలో ఉన్న కంపెనీ ఏ భార్య అయినా భర్త ఇలా ప్రవర్తిస్తాడంటే తట్టుకోలేదు. నేను బుగ్గల్ని దాచుకోవడం కూడా తన కంటపడింది. ఇదే వీళ్ళ బంధాన్ని పెగిలించడానికి సరైన మార్గం. ఈరోజు రాత్రితో మీ బంధాన్ని, మీ ప్రేమని పరిపూర్ణంగా నాశనం చేస్తాను అనుకుని లోపల తెగ సంబరపడిపోయింది. అసలు విషయం తెలియని శౌర్య ధాత్రి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక తినబుద్ధి కాక హ్యాండ్ వాష్ చేసేస్తాడు. అయితే ఆకలి అనిపించి తింటుందో లేక ప్రతి రుచిని ఆస్వాదిస్తూ తినడం వింధ్యకి అలవాటో లేక వంట బాగుందో వింధ్య ధ్యాస మొత్తం ఫుడ్ మీదే ఉంది. ఆహా ఏమి రుచి అన్నట్టు మాత్రమే కాక తనలోని కుంభకర్ణుడు నిద్రలేచినట్టు తింటూ ఉంది. అది చూసిన విదర్ వింధ్య వైపు అలానే చూస్తున్నాడు. 2 సెకండ్లలో ఎదురుగా ఉన్న విదర్ వైపు వింధ్య అనుకోకుండా చూసి విదర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి చిన్న స్మైల్ ఇచ్చి సరదాగా కన్ను కొట్టి నేను గుడ్ గర్ల్ని అని సర్టిఫికేట్ ఇచ్చేలా తల వంచుకొని తింటుంది. కానీ ఆ చిత్రం విదర్ని ఎక్కడో డిస్టర్బ్ చేయడంతో మైమరిచిపోయి వింధ్య చూస్తూ ఉన్నాడు. అంతలో ఊహాగారు దిష్టి పెట్టేలా ఉన్నావుగా, తిను ముందు అని చేతిపై చరిచారు. విదర్ ఆమె వైపు ఇబ్బందిగా చూసి తిన్నాడు. అయితే ఇంతలో వెళ్ళిపోతున్న శౌర్య చేయి పట్టుకుని వంటగదికి తీసుకుని వెళ్లారు మాధవి గారు. అక్కడ ప్లేట్ వాష్ చేస్తూ ఇంత పెద్ద కుటుంబంలో చిన్నపిల్లల ఏంటి మీ అల్లరి వేషాలు, మీ ముందు పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు కదా, చూసుకోవద్దా అన్నారు. ఇప్పుడు ఏమైందమ్మా, నువ్వు అంటుంది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు భార్యాభర్తలే కానీ మీ గది దాటి ఆ చొరవ చూపించకూడదు, అది కూడా పెద్దవాళ్ళు ఉన్న ఈ కుటుంబంలో అని అమ్మగా బాధ్యతతో చెప్తున్నాను. ఏంటి మేమా అని కొద్ది క్షణాల తర్వాత ఏం చొరవ చూపించానమ్మా అన్నాడు అర్థం కానట్టు శౌర్య. ఇందాక కరెంటు పోయినప్పుడు జరిగిన దాని గురించి శౌర్య, నేను చూశాను కాబట్టి నీ బుగ్గని తుడిచాను, కానీ ఇంకెవరి దృష్టిలో అయినా పడుంటే అది మీ ఇద్దరికి చిన్న చూపు అవ్వదు
అమ్మగా నేను ఇంతకు మించి ఏమి చెప్పలేను అంటూ అక్కడున్న పాత్రల్లో సగానికి ఉన్న ఫుడ్ని ప్లేట్లో పెట్టి అన్నీ వేసి శౌర్య చేతికి అందిస్తూ, మీకంటే చిన్నవాళ్ళకి మిమ్మల్ని చూస్తే అబ్బా అనిపించాలి, అదే పెద్దవాళ్ళకి వాహ్ భలే ఉన్నారే అనిపించాలి అని శౌర్య తలనిమిరి బయటికి వెళ్ళిపోయారు. శౌర్యకి ఏదో అర్థమవుతున్నా అదెలా అన్న ఆలోచనలతో గదికెళ్ళాడు. గదికి వెళ్ళిన శౌర్యకి దాత్రి ఎక్కడా కనిపించలేదు. ప్లేట్ అక్కడ పెట్టి అంతా చూశాడు. ఎక్కడ దాత్రి జాడ లేకపోవడంతో శౌర్య తనున్న చోటికి వెళ్ళాలని తన శక్తితో ప్రయత్నించగా విచిత్రంగా తను చేరుకోలేకపోయాడు. శౌర్యకేం అర్థం కాలేదు. చాలాసార్లు ప్రయత్నించి, దాత్రి ఎక్కడికి వెళ్ళావు, నువ్వు బాగానే ఉన్నావా అని ఏదో తెలియని భయంతో అడిగాడు. ఇంతలో ఓ పేపర్ వచ్చి శౌర్య మొహంపై పడింది. శౌర్య ఆ పేపర్ని తీసుకొని చూశాడు. ఎక్కడికి వెళ్ళలేదు, నీ నిరీక్షణలో నేను ఉంటాను కదా, కంగారు పడకు శౌర్య, నేను వస్తాను అని మాత్రమే రాసుంది. ఏమైంది నీకు అసలు, ఏం జరిగింది, ఇలా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకుని ఒక్కసారి జరిగిన విషయాన్ని, మాధవి గారు చెప్పిన విషయాన్ని తలుచుకున్నాడు. కానీ విషయం ఏంటో సరిగ్గా అర్థం కాక అక్కడే అసహనంగా తిరుగుతూ ఉన్నాడు శౌర్య. విదర్ బయటికెళ్తూ ఉండడం చూసిన రామ్, భయ్యా నేను కూడా వస్తాను, నాకు చిన్న పనుంది అని తాన్య వైపు చూసి, తాన్య తేజ్కి ఫుడ్ తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అన్నాడు. నేను తీసుకుని వెళ్తాలే రామ్ అంది వింధ్య. తాన్యాలో ఉన్న కంపెనీ వీళ్ళ గురించి పూర్తిగా తెలిసినా నేను ఇప్పుడు ఈ పని చేయకపోతే తేడా అర్థమైపోతుంది వీళ్ళకి అనుకుని, పర్లేదు వింధ్య నేను తీసుకుని వెళ్తాను అని, నేను తీసుకెళ్తా రామ్ నువ్వు వెళ్ళు అంది. రామ్ ఓకే అని విదర్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమీ తోచని శౌర్యాలో అసహనం పెరిగిపోయి అక్కడి నుంచి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నాడు. ఏమీ పాలుపోక కాసేపటికి, ఎలా ఉన్నారు అధిపతి అంటూ ఇద్దరు కన్యమణులు మృదువాటి స్వరం, ఏదో తెలిసిన వాళ్ళే అన్నట్టు, అస్సలు బాలేను అనేసి ఎవరా అన్నట్టు అటు చూశాడు. వారిద్దరూ శౌర్య ఎదుట నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి, మీరు అని అలానే చూస్తూ, బ్రదా అని లేచి నించున్నాడు. వాళ్ళు శౌర్యకి నమస్కారం చేసి, మా పేర్లు మీ నోట తలచి మాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చారు అధిపతి, ధన్యవాదాలు అని ఇద్దరు ఆపకుండా ఒకేసారి చెప్పారు. శౌర్య వాళ్ళ వైపే చూసి తను నమస్కరించి, ఈ గుడికి సంరక్షణని అందిస్తూ ఇన్నాళ్ళుగా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నాడు. వాళ్ళు చిన్న నవ్వుతో చూశారు. ఇంతలో ఇలా వచ్చారు, ఏమైంది అధిపతి కావాలని అడిగింది. ఏమీ లేదు అని ఎటో చూస్తూ చెప్పాడు. మీరు చెప్పకున్నా మాకు తెలుసు అధిపతి అంది శౌర్య ఆశ్చర్యంగా చూసి, అవునా, అయితే విద్యుత్ కాంతి మాయమైన సమయంలో ఏం జరిగిందో మీకు తెలుసా? మీకు కూడా తెలుస్తుంది అధిపతి, ప్రయత్నిస్తే అంది నాకా, ఎలా అన్నాడు శౌర్య. ఆ త్రినేత్రుని అంశం మీరు కావాలి అనుకుంటే మీరు గ్రహించలేనిది ఏదీ లేదు. మీ మనోనేత్రంపై దృష్టి పెట్టండి ఓసారి, మీ మనసు చేసే మాయను చూడండి అని నవ్వుతూ చెప్పింది శౌర్య వాళ్ళు చెప్పినట్టే చేశాడు. దివ్య దృష్టి వల్ల తనకు అక్కడ ఏం జరిగిందో దృష్టిలో పడింది. శౌర్య వెంటనే కనులు తెరిచి మనసులో, దాత్రి నాపై అపోహ పడిందా, నేను అలా అని ఆగిపోయి, దాత్రి అలా ఆలోచించలేదు, ఏదో విషయమై తను ఎక్కడికో వెళ్ళింది, లేదంటే లెటర్ పెట్టేది కాదు కదా అని తనని తాను సమాధానపరుచుకుంటుండగా ఇంతలో తన అంతరాత్మ, మరి ఎందుకు నిన్ను తన వద్దకు వెళ్ళనివ్వకుండా తన మాయశక్తిని నాపుతుంది, అది నువ్వు తప్పు చేశావన్న భావన వల్ల కాదా అంది. కాదు అని బయటకన్నాడు గట్టిగా. మీ సంఘర్షణకి మరి కాసేపట్లో వివరణ దొరుకుతుంది అధిపతి, మీరు వెళ్ళండి అంది ఆ కంపెనీ మిమ్మల్ని మీ బంధాన్ని ఏమీ చేయలేదు అధిపతి, మీకు కావలసిన వాళ్ళు పరిష్కారం కోసమే వెళ్ళారు, మీరు ఇంటికి వెళ్ళండి అని అంది శౌర్య వాళ్ళ మాటలకి ఆలోచనలతోనే తలూపి అక్కడి నుంచి మాయమైపోయాడు. దాత్రి కనిపించకపోవడం వల్ల అధిపతి తన శక్తిని తెలుసుకున్నాడు కదా అంది అధిపతి తన శక్తి యుక్తుల్ని పూర్తిగా తెలుసుకునే సమయం వచ్చేసింది చూస్తూ ఉండు అంది వాళ్ళిద్దరూ ఆ వెంటనే గాల్లో కలిసిపోయారు. తాన్య తేజ్ గదికి ఫుడ్ తీసుకుని వెళ్ళింది. తేజ్ బెడ్పై పడుకొని ఆలోచిస్తూ డోర్ చప్పుడికి అటు చూసి తాన్యాని చీరలో చూసి ఆశ్చర్యపోయి లేచి కూర్చున్నాడు. ఫుడ్ తిను తేజ్ అని పక్కన పెట్టి వెళ్ళిపోబోయింది తాన్య. నువ్వు తాన్యావేనా అని ప్రశ్నించాడు తేజ్. ఆ మాటకి వెళ్తున్న కంపెనీ ఆగి కళ్ళు పెద్దవి చేసి వెంటనే మామూలుగా అయ్యి తేజ్ వైపు తిరిగి, అదేంటి తేజ్ అలా అన్నావు, నేను తాన్యని కాక ఇంకెవరిని అంది. కూర్చున్న తేజ్ అలా నించుని, అదే అర్థం కావట్లేదు, తాన్యాకి చీరలు నచ్చవు, పెళ్ళికి మాత్రం ఎలాగోలా భరిస్తా, ఆ తర్వాత అస్సలు కట్టను అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఈ రోజు ఇలా
ఇంకా చెప్పాలంటే తను ఇక్కడికి తెచ్చుకుంది డ్రెస్సులు, అదే కాక వింధ్య ఇచ్చిన ఓని సెట్టు, అవి కాకుండా చీర నేనెప్పుడు చూడలేదే, విన్నట్టు లేదు. అందుకే నువ్వు తాన్యావేనా అని అడుగుతున్నాను అన్నాడు. అంటే మనం ఉంది పల్లెటూరులో కదా తేజ్, అందుకే ఎలాగోలా సందేహం రాకూడదు అన్నట్టు చెప్పింది తాన్యాలో ఉన్న కంపెనీ. ఇన్నాళ్ళ కూడా ఉన్నాం కదా, ఇన్నాళ్ళలో లేనిది ఈరోజే ఏంటి? అయినా నువ్వు నాతో చిన్న విషయానికే గొడవ పడతావు, కానీ ఈరోజు నేను ఇలా అడుగుతుంటే ఎక్స్ట్రా పంచులు కాకుండా కొత్తగా ఇలా ఆన్సర్ ఇస్తున్నావేంటి అని కూడా సందేహంగా అడిగాడు తేజ్. నువ్వు ప్రశ్నించావు, సమాధానం చెప్తున్నాను తేజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోవడం తనకి, అలాగే అతనికి కూడా మంచిదని వస్తున్న కోపాన్ని అణుచుకుని వెళ్ళిపోబోయింది. తేజ్ వెంటనే తాన్యా చేయి పట్టుకుని, నీలో చాలా మార్పు కనిపిస్తుంది, ఎందుకు అన్నాడు. ఏం మార్పు? ఏమీ లేదే అని చేయి విడిపించుకుంటూ అంది తాన్యా. అవునా, నీకు చీకటంటే ఎలా కాదన్నా భయం కదా, మనం వర్క్ చేసేటప్పుడు కూడా మేముంటేనే అలాంటి చీకటి ప్లేస్లకి భయంగా వచ్చేదానివి, ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అనుకున్న కంపెనీ. అయితే ఏమైంది తేజ్ అంది. మరి రాత్రి అవుతుండగా ఈ ఇంటి మేడ మీద పిచ్చిదానిలా ఎందుకు తిరుగుతూ ఉన్నావు? ఏం సాధించాను అని అంత ఆనందం నీకు? ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు అని సూటిగా ప్రశ్నించాడు తేజ్. కంపెనీ మనసులో వీడు చూశాడా, కానీ ఎలా అనుకుని వెంటనే నేను మేడ మీదకి వెళ్ళడం ఏంటి, నువ్వేమైనా కలకన్నావా తేజ్ అని చెయ్యి లాక్కుంది. తాన్యా, నాతో ఇలా మాట్లాడదు, నీలో నీ మాటల్లో ఏదో తత్తరపాటు, కొత్తగా ప్రవర్తిస్తున్నావు, నీలో ఎవరో ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీని శరీరంతో నాకేం పని అనుకున్న కంపెనీ వీడి బాధ ఏంటి అని మనసులో తేజ్ ప్రశ్నలకి కోపం తెచ్చుకుంటూ రగిలిపోతుంది. ఇప్పుడే దాత్రిని అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నీ విషయం చెప్తే తను ఒప్పుకుంటుంది, అలాగే హెల్ప్ కూడా చేస్తుంది, నిన్ను మంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ఆ మేడ మీద నీ గంతులు, నీ నవ్వు చూస్తుంటే దెయ్యం పట్టిన దానిలా ఉన్నావు, చాలా తేడాగా ఉన్నావు, పద అని తీసుకెళ్ళబోతున్నాడు తేజ్. ఒక్కసారిగా తేజ్ని వెనక్కి బలంగా లాగి చెయ్యి విదిలించుకుని అదే చేత్తో తేజ్ మెడ పట్టుకుని పైకెత్తి, ఎవడరా నువ్వు, ఎందుకింత చేస్తున్నావు? ఓ ఆడపిల్ల ఒంటరిగా ఉన్నప్పుడు ఎగురుతుంది, నవ్వుతుంది, నీకేంటి అంది కోపంగా. తాన్యా కళ్ళల్లో గొంతులో వచ్చిన మార్పును చూసిన తేజ్ తనకేమవుతుందో అనే భయం కన్నా తాన్యాకి ఏమైందో అన్న భయంతో ఎవరు నువ్వు, ఎవరు అని కంగారుగా అంటుండగా వింధ్య తేజ్ కోసమని అక్కడికి అన్నయ్య అంటూ వచ్చి ఆ సీను చూసి ఆశ్చర్యపోయి అలానే నిలబడిపోయింది. ఆ గొంతుకి అటు చూసిన తాన్యా అక్కడ వింధ్యాను చూసి ముందు కంగారు పడి తేజ్ని వదిలేయబోయి కూడా ఏదో ఆలోచన వచ్చినట్టు తన కళ్ళని నల్లగా మార్చేసి క్రూరంగా నవ్వుతూ చూసింది. అది చూసిన తేజ్ భయంతో చూశాడు వింధ్య వైపు. అది చూసిన వింధ్య ఏదో జరుగుతుంది ఇక్కడ అనుకుని వెంటనే శౌర్య కోసమని వెనక్కి వెళ్ళబోతే కంపెనీ ఓ చేతిని వింధ్య వైపుకి పెట్టి తనని వెళ్ళనివ్వకుండా బారుగా సాగిన తన చేత్తో వింధ్య మెడను పట్టుకుని తన దగ్గరికి లాక్కుని తేజ్ పక్కన నిలబెట్టింది. రెండు చేతులతో ఇద్దరి మెడల్ని పట్టుకుని బలంగా నలుపుతూ ఉంది. తాన్య ఆకారాన్ని చూసి తేజ్ వింధ్య భయంగానే దాన్నే చూస్తున్నారు. వాళ్ళకి భయాక్షర్యంలో మాటలు రావట్లేదు, కానీ దాని బలానికి ఇద్దరూ దగ్గుతూ చూస్తూ ఉన్నారు. మీ ఇద్దరిని చంపేసి మీరు లేచిపోయినట్టు కథ సృష్టిస్తాను, మిమ్మల్ని మీరే ప్రమాదంలో నెట్టుకున్నారు, ఏరి కోరి వచ్చారు కదా, ఆ దాత్రిపై నాకున్న కోపం ఇలా తీర్చుకోవడం నాకు సంతోషంగా ఉంది, లేదంటే నాకే నరకం చూపిస్తుందా పొద్దున, మీ గురించి అలా మాటలు వస్తే ముందుగా శౌర్యాన్ని అంటారు, ఇలా అడ్డమైన వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టామని, ఇక ఉన్న ఒక్క కూతురు వెళ్ళిపోతే కుటుంబం అవమానాలు పాలవుతుంది అని తేజ్ వింధ్యల వైపు చూసింది. తేజ్కి కోపం వచ్చి తన రెండు చేతులు కలిపి బలంగా దాని చేతులపై కొట్టాడు. వింధ్యకి ఆ మాటలకి భయం వేసింది. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని వాళ్ళిద్దరిని గొంతుని ఇంకా బలంగా నొక్కేసింది. తేజ్ వింధ్య ఇద్దరు కంపెనీ పట్టుకి ఊపిరి ఆడినట్టు గిలగిలా కొట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.